కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు టీవీ మీ గాల సుబ్రహ్మణ్యం. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే పోసాని కృష్ణమురళి అంటే గతంలో నాకు 1981లో నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా రంగా గారి ప్యానెల్లో పోటీ చేసినప్పుడు అప్పటి నుంచి నాకు కొద్దిగా అతని వ్యక్తిత్వం గాని అతని పిచ్చి చేష్టలు గాని అన్నిటికీ నాకు ఒక అవగాహన ఉంది. 1981లో నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఇప్పుడు తెలంగాణ ప్రాంత లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోనారెడ్డి అప్పుడు రంగా గారి ప్యానెల్లో నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా గోనారెడ్డి పోటీ చేస్తే ఆ ప్యానెల్లో పోసాని కృష్ణమురళి జాయింట్ సెక్రటరీగా పోటీ చేశాడు. పోసాని కృష్ణమురళి ఈ విషయానికి వస్తే సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే ప్రకృతికి విరుద్ధమైన పనులు చేస్తాడు. ప్రకృతికి విరుద్ధమైన పనులు అంటే దాంట్లో చాలా ఉదాహరణ ఉన్నాయి, దాన్ని మీరు అర్థం చేసుకోండి. అలాంటి పోసాని కృష్ణమురళి ఆ ఎన్నికల్లో నామినేషన్ అయ్యగానే అతని పిచ్చి చేస్తాడు, పిచ్చి వాగుడికి అప్పుడు ఇతనికి అపోజిషన్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా గౌతమ్ రెడ్డి వైబోనెట్ చైర్మన్ గా పనిచేసిన అతను. ఇటీవల ఈ 2-3 రోజుల్లో కూడా జీవి రెడ్డి రాజీనామాల విషయంలో గౌతమ్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉండేది. ఎందుకంటే సాక్షిలో పనిచేసే వాళ్ళందరికీ ఫైబర్ నుంచి జీతాలు ఇవ్వటం, జీవి రెడ్డి అవన్నీ బయటపడటంతో కొద్దిగా ఆఫీసర్స్ దాన్ని మేనేజ్ చేసి ఏదో సాక్షి ఎంప్లాయీస్ కి అనుకూలంగా నిర్ణయాలు చేస్తే దాన్ని జీవి రెడ్డి అపోజ్ చేయటం, దాని గురించి రాజీనామా దాకా వెళ్ళటం అవన్నీ గత వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, అవన్నీ మీకు తెలిసినాయి. అప్పుడు గౌతమ్ రెడ్డి ఇతను నాగార్జున రెడ్డి ఉన్న ప్రాంతంలో ఈ పక్కనే పెదకాక నేను ఊళ్ళో ఓ చిన్నపాటి రైతు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆ లోకల్ డామినేషన్ ని చూపించడానికి ప్రయత్నం చేస్తే గౌతమ్ రెడ్డి వాళ్ళ మనుషులతో ఇతనికి తలకాయ పాల్గొట్టారు. ఆ తర్వాత ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి గెలవటం, రంగా గారి ప్యానల్ నుంచి పోసాని కృష్ణ జాయింట్ సెక్రటరీ గారిని ఎన్నిక కాబట్టాడు. అప్పుడు నాగార్జున ఎలక్షన్స్ లో ఫస్ట్ గోనారెడ్డి, నెక్స్ట్ గోవర్ధన్ రెడ్డి, తర్వాత సాంబశివరావు, ఆ తర్వాత తాడికొండ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. వీళ్ళందరూ రంగా గారి బడి నుంచి బయటకు వచ్చిన బ్యాచ్ గా చెప్పుకోవచ్చు మనం. అంత వైరుధ్యం ఉన్న గౌతమ్ రెడ్డి పార్టీలోనే, గౌతమ్ రెడ్డి పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ బంధువు, ఆ పార్టీలో పోసాని కృష్ణమురళి చేరి ఇష్టం వచ్చే నోరు పారేసుకుంటూ అంటే నేను అదే చెప్పేది, ఎవరైతే తలకాయ పాల్గొట్టి ఇతన్ని జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళతోనే తిరిగి ఆ వైసీపీ పార్టీలో చేరి ఇలాగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం, లోకేష్ గారి గురించి మాట్లాడటం, రకరకాల కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడటం. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి. పోసాని కృష్ణమురళి అనేవాడు పవన్ కళ్యాణ్ ఒక్కనే టార్గెట్ చేయలే, అక్కడ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి మాట్లాడాడు, లోకేష్ ని టార్గెట్ చేసి మాట్లాడాడు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ తిట్టారు అని చెప్పి తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నారు. ఈ కూటమిలో టీడీపీ నాయకులంతా తిట్టింది ముగ్గురిని తిట్టాడు కాబట్టి లాభమైనా నష్టమైనా ముగ్గురు భరాయించాల్సిందే. అలా కాకుండా పవన్ కళ్యాణ్ ఒక్కనే సైడ్ చేసేసి పోసాని కృష్ణమురళి వర్సెస్ పవన్ కళ్యాణ్ చెప్పి క్రియేట్ చేయడం అనేది తప్పు. ఆ తప్పుని గమనించకుండా తప్పించుకొని ఎక్కిరించిన రకంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి విషయంలో చేస్తుందని చెప్పి నా అభిప్రాయం. జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నాను కాబట్టి. ఇతను నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు ఆ రోజు పోలింగ్ అయ్యి గెలిచిన తర్వాత రాత్రి 7 గంటలకి ఇతను గెలిచాడని చెప్పి కబురు అందితే అంటే పెద్ద కాకాని ఈ ఊళ్ళో కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా ఉంది, రైతులు గాని వీళ్ళందరూ పోసాని కృష్ణమురళికి సపోర్ట్ గా ఆ రోజే యూనివర్సిటీకి విద్యార్థి రాజకీయాల్లోకి వీళ్ళంతా 15-20 ట్రాక్టర్లు వేసుకొని మొత్తం సపోర్ట్ గా యూనివర్సిటీకి రావడం. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే టర్కీ టేబుల్ ని కండబాగా చుట్టుకొని నోట్లో చుట్టలు పెట్టుకొని వీళ్ళంతా పోసాని కృష్ణమురళికి సపోర్ట్ గా యూనివర్సిటీకి వచ్చారు. అంత మద్దతు ఉన్న పోసాని కృష్ణమురళి ప్రకృతి విరుద్ధమైన పనులు చేశాడు. అంటే వైసీపీలో చేరటం అనేది పోసాని కృష్ణమురళి ప్రకృతి విరుద్ధమైన పనులు, కేవలం చిన్న పదవి కోసం 2 సంవత్సరాల పదవి కోసం కగుర్తుపడి తన సినిమా కెరీర్ పాటు చేసుకున్నాడు. సామాజిక వర్గంగా దూరంగా జరిగిపోయాడు. సామాజిక వర్గంలో ఇవాళ మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే గతంలో చేసిన తప్పుల వల్లే వీళ్ళందరూ కేసులు ఎదుర్కొంటున్నారు తప్ప కొత్తగా వీరి మీద ఎక్కడ కేసులు పెట్టాల. ఆ కేసులు కూడా ఎవరెవరి మీద ఉన్నాయి? పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇలాంటి వీళ్ళందరూ ప్రకృతి విరుద్ధమైన పనులు చేశారు. ఇవాళ మేము ఉన్నాం కాపు సంఘీయులం గాని కాపునాడు గాని ఎన్ని మేమంతా మంచి అయినా చెడైనా పిలిచినా పిలవపోయినా మా మద్దతు పవన్ కళ్యాణ్కి. అలా తెలుగుదేశంలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా అదే స్లోగన్ ఉంటారు, పిలిచినా పిలవపోయినా చెప్పినా కమ్మలందరూ టీడీపీ సపోర్ట్ గా నిలబడ్డారు. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఏమైంది? 2024లో కమ్మ కాపు ఐక్యతతో పనిచేయబట్టే వాళ్ళు కూటమి అధికారంలోకి వచ్చింది. రెడ్లు ఎట్టున్నారు? వైసీపీ పార్టీకి అనుబంధంగా ఉన్నారు. ప్రకృతికి విరుద్ధమైన పనులు చేయబట్టే పోసాని పరిస్థితి ఇవాళ ఇలా తయారైంది. అప్పట్లో
నాగార్జున యూనివర్సిటీ అనే ఎన్నికలకి రంగా గారి ఆర్గనైజేషన్ తరఫున పెద్దలు అంబటి సుబ్బారావు, ఆయనతో పాటు నేను అంటే గాల సుబ్రహ్మణ్యం, మేమందరం ఇన్ఛార్జ్ గా ఉండేవాళ్ళం రంగా గారి ఆర్గనైజేషన్ తరఫున అక్కడ. అందుకని పోసాని కృష్ణమూర్తి గురించి ఇంత విడమరిచి చెప్పగలుగుతున్నాను. ఆ తర్వాత ఈయన ఎన్నికల తర్వాత యూనివర్సిటీ రాజకీయాల్లో అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా యాక్టివ్ గా ఉండటం, వారి దగ్గర వీళ్ళంతా ఆయనకు అనుబంధంగా పనిచేసిన చరిత్ర కూడా ఉంది. కాబట్టి పోసాని కృష్ణమురళి కేవలం తాయిలాలకి, పిచ్చి పనులకి అలవాటు పడి అతని జీవితాన్ని సినిమా కెరీర్ గా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా నాశనం చేసుకున్నాడు. ఇప్పటికైనా జరిగిన తప్పుదాలు తెలుసుకోపోతే పోసాని కృష్ణమురళికి కాపునాడు తరఫున కానీ కూటమి మద్దతుగా ఉన్నాం మేమందరం ఈ తప్పులను ఉపేక్షించం. ఇక నుంచి చాలా సీరియస్ గా ఉంటది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజకీయాలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పొలిటికల్ జాగ్రఫీని తెలుసుకోండి, నేర్చుకోండి. దాని ప్రకారం మనం రాజకీయాలు చేయాలి తప్ప ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే వాళ్ళ వంశీ గాని, ఇటు పోసాని గాని, రేపు ఇంకోళ్ళు గాని వీళ్ళందరి పరిస్థితి లాగా తయారైందని చెప్పి తెలియజేస్తూ మీ గాల సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు, సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.